Let my heart be the temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. We have been studying the last 4 weeks on how to defeat the schemes of Satan. గత 4 వారములుగా అపవాది యొక్క ప్రయత్నాలను ఎలా ఓడించాలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. And we saw last week on 2 weapons we have. గత వారంలో మన చేతిలో ఉన్నటువంటి 2 ఆయుధాల గురించి తెలుసుకున్నాం. Number 1, the power of the Holy Spirit. మొదటిది ఏమిటి అనగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి. The Holy Spirit is the Spirit of God Almighty. పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆత్మగా ఉన్నది. When you come to know Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నీవు తెలుసుకుంటావో, the Spirit of God comes to dwell inside you. దేవుని యొక్క ఆత్మ నీలో నివసించడానికి వస్తూ ఉంటుంది. You have almighty power of God living in you. దేవుని యొక్క సర్వశక్తి నీలో నివసిస్తూ ఉన్నది. You have no need to fear what Satan can do. కనుక అపవాది ఏం చేస్తాడో అనేటువంటి భయము నీకు ఉండవలసిన Because అవసరం the లేదు. Bible says, అందుకనగా బైబిల్ ఏం చెబుతుందంటే, greater is he who lives in you than he who lives in the world. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా శక్తిమంతుడు అని వ్రాస్తూ ఉన్నది. The one in the world is Satan, అనగా ఈ లోకములో ఉన్నటువంటి వాడు అపవాది. and the one in you is the Holy Spirit. అయితే నీలో ఉన్నటువంటి వాడు దేవుని యొక్క ఆత్మ. By ourselves we don't have any power. మనను బట్టి మనకి ఏ విధమైన శక్తి లేదు. We cannot stand even 1 second against Satan by ourselves. మనకు మనముగా అపవాది ఎదుట ఒక్క సెకను కూడా నిలబడలేము. But when the Holy Spirit lives in us, కానీ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ the ఉన్నప్పుడు whole equation is changed. అప్పుడు మొత్తం అంతా కూడా మారిపోతుంది. The power of God lives in you. దేవుని యొక్క శక్తి నీలో The నివసిస్తుంది. Creator, Almighty God is living in you. సర్వశక్తిమంతుడైనటువంటి ఈ సృష్టికర్త నీలో And నివసిస్తుంది. Satan knows it. అది అపవాదికి కూడా తెలుసు. Whoever comes to know Jesus Christ, he knows that the power of God is living in that person. యేసుక్రీస్తు ప్రభువాన్ని అందరూ అంగీకరిస్తారు, వారందరిలోనూ దేవుని యొక్క శక్తి నివసిస్తూ ఉన్నదని అపవాదికి తెలుసు. And so we need to develop that intimacy with God and the fellowship with the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మతోనూ దేవునితోనూ మొదట సహవాసాన్ని మనం పెంపొందించుకోవాలి. And walk with him day by day. ప్రతిరోజు దేవునితో మనం నడవాలి. Commune with the Holy Spirit. Talk with him. పరిశుద్ధాత్మతో మనం మాట్లాడాలి, సంభాషిస్తూ ఉండాలి. Ask him, help me, Holy Spirit. I'm going to this job. Please help me. పరిశుద్ధాత్మ ఈ యొక్క పని చేయడానికి నేను వెళుతూ ఉన్నాను, నాకు సహాయం చేయమని ఆయన అడగాలి. The Holy Spirit will help you. అప్పుడు పరిశుద్ధాత్మ తప్పక నీకు సహాయం చేస్తాడు. He will teach you things that God the Father has in store for you. దేవుడు నీ కొరకై ఏదైతే సిద్ధము చేసి ఉన్నాడో వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు నీకు తెలియచేస్తాడు. And the second thing we saw, ఇక రెండోది మనం తెలుసుకున్నటువంటిది, that you overcome the Satan by the blood of Jesus Christ and the word of your testimony. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలనను అలాగే నీ నోటి సాక్ష్యం వలనను అపవాదిని నీవు జయించగలవు. The blood of Jesus is very powerful. యేసు రక్తము చాలా శక్తివంతమైనది. When you use the blood of Jesus by faith, Satan has to run away. విశ్వాసముతో ఎప్పుడైతే ఈ యొక్క యేసు రక్తాన్ని నీవు ఉపయోగిస్తావో వెంటనే అపవాది పారిపోతాడు. When by faith you pray over your family, your work and your business and your house, by covering with the precious blood of Jesus, you are protected. యేసు యొక్క రక్తమును నీ యొక్క కుటుంబము, నీ యొక్క గృహము, నీ యొక్క సమస్త విధమైనటువంటి ఆస్తులపైన నీవు ప్రోక్షించి దాన్ని నీ విశ్వాసంతో పలికినప్పుడు నీవు సంరక్షించబడుతుంది. It's like a boundary line, అది నీ చుట్టూ కూడా ఒక సరిహద్దులా ఉంటుంది. a line of blood around you. నీ చుట్టూ ఈ యొక్క రక్తపు కంచెలా And ఉంటుంది. this blood is the blood of the precious blood of Jesus ఈ Christ, యొక్క రక్తము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తం, the sinless Lamb of God. పాపరహితమైనటువంటి గొర్రెపిల్ల రక్తము, That is Jesus Christ. ఇదే యేసు క్రీస్తు And ప్రభువు. that blood has tremendous power. ఈ యొక్క రక్తములో అద్భుతమైన శక్తి ఉన్నది. I apply the blood every day around my family, my work. I apply the blood of Jesus. నాకున్నటువంటి సమస్తముపై నా యొక్క కుటుంబము చుట్టూ కూడా ప్రతిరోజు ఈ యొక్క రక్తాన్ని నేను అభిషేకిస్తూ ఉంటాను. By faith you prayed, I apply the blood. That's by faith you apply. విశ్వాసముతో నేను యేసు రక్తాన్ని నా యొక్క కుటుంబం మీద ప్రోక్షిస్తున్నానని చెబుతూ And ఉంటాను. the second thing is the word of your testimony. ఇక రెండవది ఏమిటి అనగా నీ యొక్క నోటి వలన నీవు పలికేటువంటి What సాక్ష్యం. all God has done for you నీ కొరకు దేవుడు చేసినటువంటి అన్నిటినీ is a weapon in your mouth. అది నీ నోటిలో ఉన్నటువంటి ఒక ఆయుధములా ఉంటుంది. When you declare God's
provision, His protection, what He has done for you, it's a weapon for you. దేవుని యొక్క పోషణ, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అన్ని అద్భుత కార్యములను నీవు ఎప్పుడైతే పలుకుతూ ఉంటావో అది నీ చేతిలో ఒక ఆయుధంలో ఉంటుంది. And Satan knows that the more you remember God's provision and protection, he cannot deceive you. నీవు ఎంతగా దేవుని యొక్క శక్తిని, దేవుడు చేసినటువంటి అద్భుతాలను గుర్తు చేసుకుంటావో అంతగా అతడు నిన్ను ఓడించలేడు అని కూడా అపవాదికి తెలుసు. Even if he tries, you'll remember God's protection in the past, and that will help you to face whatever comes in the future. అతడు నీకు వ్యతిరేకంగా రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా గత కాలంలో దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను నీవు గుర్తు చేసుకున్నప్పుడు అపవాది నీవు జయించి వేస్తావు అని కూడా అతనికి అర్థమవుతుంది. Today we will see two more things. ఈ రోజును కూడా మనం మరి రెండు విషయాలు తెలుసుకోబోతున్నాము. Number one, మొదటిది ఏమిటంటే the power of praise. దేవుని స్తుతించుటలో ఉన్నటువంటి శక్తి. There is tremendous power when we praise and thank God. దేవుని స్తుతించుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దానిలో గొప్ప శక్తి ఉన్నది. There is a story in the Old Testament. పాత నిబంధనలో ఒక కథను గనుక మనం చూచినట్లయితే It's found in 2 Chronicles chapter 20. ఇది రెండో దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడుతుంది. There was a king called King Jehoshaphat. అక్కడ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. An enemy army had come against him. అతనికి వ్యతిరేకముగా శత్రు సైన్యము వచ్చి ఉన్నది. And that army was much bigger than his own army. తన యొక్క సైన్యము కన్నా ఈ శత్రు సైన్యము చాలా పెద్దది. And there was no hope naturally that he could defeat them. సహజముగా వారిని జయించగలను అనేటువంటి ఆలోచన అతనికి కలగడం లేదు. And Jehoshaphat he was a man of God. అయితే యెహోషాపాతు దైవజనుడుగా ఉన్నాడు. He had great fear of God. దేవుని యొక్క భయభక్తులు అతడు కలిగి ఉన్నాడు. And he was a righteous king. అతడు చాలా నీతి కలిగినటువంటి So రాజు. he went straight to the presence of God. అతడు వెంటనే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళుతున్నాడు. And he prayed and showed God what he talked with God about the army against him. తనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని గురించిన విషయాలన్నీ కూడా దేవుని సన్నిధానంలో అతడు చెప్పుకున్నాడు. And God told him, "Do not fear, the battle is mine, not yours." వెంటనే దేవుడు నీవు భయపడవద్దు, యుద్ధము యెహోవాది నీది కాదు అని చెప్పాడు. And Jehoshaphat said, "Okay, now we're going to face the army, but we'll put all the singers and the people who praise God in the front." అయితే యెహోషాపాతు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ మొదటిగా ఏమంటూ ఉన్నాడు అనగా దేవుని స్తుతించేటటువంటి గాయకులను మన యొక్క యుద్ధ సైన్యానికి ముందుగా మనం ఉంచుదాం అనుకున్నాడు. So the army was behind and the people were singing and praising in the front. అయితే ముందు ఉన్నటువంటి వారేమో దేవుని స్తుతించుచు ఆరాధన చేస్తూ ఉన్నారు. వారి వెనకాల ఈ యొక్క యెహోషాపాతు సైన్యము నిలబడి ఉంది. It sounds very foolish. Military strategy sounds very foolish. అతని యొక్క యుద్ధ ప్రణాళిక చూచినప్పుడు ఆ యొక్క శత్రు రాజ్యాలకి అది ఎంతో హేళనగా అనిపించింది. You won't put singers and people playing drums and playing trumpet in the front. మరి యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు పాడేటువంటి వారిని లేకపోతే డ్రమ్ములు వాయిస్తూ దేవుని స్తుతించేటువంటి వారిని ఎప్పుడు కూడా మీరు ఉంచుకోరు. But Jehoshaphat had been led by the Spirit of God. కానీ యెహోషాపాతు దేవుని ఆత్మ చేత నడిపింపడ్డాడు. And the Bible says, while they were singing and praising God as they were going, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వారు ఇలాగ యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని స్తుతించుచు దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు God himself sent an ambush against all those armies before even the army reached the place. ఈ యొక్క యెహోషాపాతు సైన్యము ఆ యొక్క యుద్ధ ప్రదేశానికి చేరక ముందే దేవుడు తన యొక్క దూతలను అన్య రాజుల యొక్క మధ్యకు పంపించి వేశాడు. And that army of the enemies was completely destroyed before even Jehoshaphat came to the place. యెహోషాపాతు ఆ యొక్క యుద్ధ స్థలానికి వెళ్ళడానికి ముందుగానే ఆ యొక్క శత్రు రాజ్యపు సైన్యం అంతయు కూడా ఓడించబడింది. That was the power in praising God. ఇది దేవుని స్తుతించుటలో ఉన్నటువంటి శక్తి. God answered them when they were praising and worshiping. God himself sent his angels and finished the job. వారు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడే తన యొక్క దూతలను పంపించి ఆ యొక్క శత్రు రాజ్య సైన్యం అంతటిని కూడా ఆయన జయించి వేసి ఉన్నాడు. And there's another passage in Acts chapter 16. ఇక అపొస్తల కార్యములు 16వ అధ్యాయములో కూడా మనం గమనించినట్లయితే Paul and his companion were put in prison. అపొస్తలుడైనటువంటి పౌలు అతని సహకారులు కూడా ఈ ఇద్దరు అక్కడ చెరసాలలో ఉంచబడ్డారు. And they put their hands and the legs in wooden stocks, so they could not, they were just bound completely. వారిద్దరిని కూడా పూర్తిగా ఆ యొక్క చెరసాలలో బంధించి వేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. And before that they had beaten them very badly. అయితే దానికి ముందు వీరిద్దరిని కూడా ఎంతో గట్టిగా కొట్టడం కూడా జరిగింది. So they were in a very miserable condition. కనుక ఇప్పుడు వారు కదలలేనటువంటి పరిస్థితుల్లో With ఉన్నారు. body was paining. ఆ యొక్క శరీరములన్నీ కూడా చాలా బాధగా ఉన్నాయి. And the hands and legs were tied. అంతేకాకుండా వారి యొక్క చేతులు మరియు కాళ్ళు రెండూ కూడా గొలుసులతో కట్టివేయబడి And they were in the middle of all criminals. ఇక వారు ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క దొంగల మధ్య ఉన్నారు. And in a very dirty prison. అంతేకాకుండా ఆ యొక్క చెరసాల కూడా చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. And that is not a place where people start worshiping God. ఈ యొక్క దేవుని స్తుతించగలిగినటువంటి ప్రదేశముగా కూడా అది కనబడడం లేదు. But Paul and his companion decided to sing praises to God in the
middle of the night. అయితే ఆ యొక్క మధ్యరాత్రి వేళ పౌలు మరియు శీల వీరిద్దరూ కూడా దేవుని స్తుతించడానికి నిర్ణయించుకున్నారు. Normally in that condition you start complaining. సహజంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము దేవుని నిందిస్తూ ఉంటాము. But Paul said, no, I'm going to worship and praise God. కానీ పౌలు ఏమంటూ ఉన్నాడు అనగా నేను దేవుని ఆరాధన చేస్తాననుకుంటూ ఉన్నాడు. And while he was praying and worshiping and praising God, వారు ఎలాగున ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రములు చెల్లించుచు కీర్తనలు పాడుతూ ఉన్నారు. God sent a mighty earthquake and broke all the chains and broke all the bondages. దేవుడు ఒక గొప్ప భూకంపమును అక్కడ కలుగు చేసి ఆ యొక్క చెరసాల గోడలన్నీ పగిలిపోయినట్లుగా వారికి కట్టబడినటువంటి ఆ గొలుసులన్నీ తెగిపోయినట్లుగా చేశాడు. And the doors of the prison were open. ఆ యొక్క చెరసాల గుమ్మములన్నీ కూడా తెరిచివేయబడి ఉన్నవి. And the story goes on, and finally the jailer himself came to know Jesus Christ. ఇక ఆ యొక్క కథను గనుక మనం చూస్తున్నట్లయితే చివరికి ఆ చెరసాల యొక్క అధికారి యేసును అక్కడ అంగీకరించగలిగాడు. Tremendous power in praising God. కనుక దేవుని స్తుతించడంలో గొప్ప అద్భుతమైన శక్తి ఉంటుంది. Whatever be the circumstance. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ. Psalm 149 verse 6 says, 149వ కీర్తన 6వ వచనాన్ని గనుక మనం చూచినట్లయితే, let the high praises of God be in their mouth. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. And in their hand let there be a two-edged sword. వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. So it's like that. When you start praising God, you will receive the weapon to fight the devil. కనుక ఎప్పుడైతే దేవుని నీవు స్తుతిస్తూ ఉంటావో అపవాదిని జయించడానికి అవసరమైనటువంటి ఖడ్గము నీ చేతికి ఇవ్వబడుతుంది. When you have that habit of constantly praising and thanking God, నిత్యము దేవుని స్తుతించుచు ఆరాధన చేసేటువంటి అలవాటు నీకు ఉన్నట్లయితే you will have power to overcome the devil. అపవాదిని జయించగలిగినటువంటి శక్తి నీకు ఇవ్వబడుతుంది. Praise breaks the bondages. కనుక ఈ యొక్క స్తుతి నీ మీద ఉన్నటువంటి అన్ని బంధకాలను తెంచివేస్తుంది. There are many people when they were going through difficult times, అనేకులు కష్టములను ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉంటారు. when their husbands were beating their wives, మరి భర్తలైనటువంటి వారు భార్యలను కొడుతూ ఉన్నప్పుడు, or the husband is a drunkard not looking after the family, కుటుంబాన్ని పట్టించుకోకుండా భర్త తాగుడుకు బానిస అయిపోయినటువంటి వారు, or your children are gone into drugs and bad company, ఇక మరి బిడలైనటువంటి వారు చెడ్డ సహవాసములలోనికి ఈ యొక్క మత్తు పదార్థములను సేవించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. or your husband has left you and gone away, you don't know where he has gone, లేకపోతే నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా నీకు తెలియదు. and so many problems. ఇలాగ అనేక సమస్యలు ఉంటాయి. When the people started praising God in spite of the problem, అయితే ఆ సమస్యలు ఉన్నప్పటికీ దేవుని స్తుతించగలుగుతూ ఉన్నట్లయితే God supernaturally changed the situation. మైనటువంటి రీతిగా దేవుడు ఆ యొక్క పరిస్థితిని మార్చివేయగలుగుతాడు. Supernaturally God rescued those children from drugs. మరి అద్భుతమైనటువంటి రీతిగా ఆ యొక్క బిడలను దేవుడు ఆ డ్రగ్స్ యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు. Supernaturally God touched the husband and he left his bad habits and came back to his family. అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఆ యొక్క భర్తను ముట్టి అతని యొక్క చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెట్టి తిరిగి కుటుంబంతో కలిసేటువంటి రీతిగా చేశాడు. There is tremendous power in praising God. కనుక దేవుని స్తుతించడంలో అద్భుతమైన శక్తి ఉన్నది. Because in spite of your difficulties, when you start praising him, God knows that you have faith. నీకున్నటువంటి సమస్యల మధ్య కూడా దేవుని స్తుతించగలిగేటువంటి స్థితి నీలో ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. And that is what will move his hand. అదే దేవుని యొక్క హస్తము చాచునట్లుగా చేస్తుంది. Because the Bible says without faith it is impossible to please him. ఎందుకనగా విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలుగా ఉండడము అసాధ్యమని వ్రాయబడుతున్నది. Whoever comes to God must believe that he is and he is rewarder of those who diligently seek him. దేవుని సన్నిధానమునకు వచ్చినటువంటి వారు ఆయన చేయగలడు, ఆయనను సేవించేటువంటి వారికి అవసరమైన ఆశీర్వాదాలు ఇచ్చువాడని నమ్మి రావాలని వ్రాయబడుతున్నది. So when you praise God in difficult situations, it shows your faith. కనుక ఈ యొక్క కఠినమైన పరిస్థితుల్లో కూడా నీవు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ విశ్వాసం అక్కడ తెలియచేయబడుతుంది. And your faith will move the hand of God to help you. అప్పుడు నీకు సహాయం చేయనట్లుగా దేవుని యొక్క హస్తము చాచునట్లుగా అది సహాయపడుతుంది. The Bible says in all things give thanks, for this is the will of God in Christ Jesus concerning you. బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే అన్ని పరిస్థితులలోనూ దేవునికి స్తోత్రములు చెల్లించుడి, ఇది దేవుని విషయం, దేవుడు మీ విషయమే యొక్క ఆయన చిత్తమని రాయబడుతున్నది. Now we'll come to the last point of how to defeat the schemes of Satan. ఇక అపవాది యొక్క ప్రయత్నములను పన్నాగములను ఓడించడంలో ఉన్నటువంటి చివరి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. This is found in the book of Psalms 91, 1-4. ఇది 91వ కీర్తన మొదటి 4 వచనాల్లో రాయబడుతున్నది. The first verse says, అక్కడ మొదటి వచనం ఏమి రాయబడుతుందనగా, He who dwells in the shelter of the Most High, he shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. And verse 2 says, I will say to the Lord, He is my refuge and my fortress, my God in whom I trust. రెండవ వచనములో, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. And verse 3 says, It is He who delivers you
from the snare of the trapper and from the deadly pestilence. 3వ వచనములో వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. And verse 4 says, ఇక 4వ వచనములో He చూస్తే will cover you with his pinions, and under his wings you will find refuge. His faithfulness is a shield and a buckler. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము ఖేడమును డాలునై ఉన్నది. We need to learn how to abide under the shadow of the Almighty. కనుక ఈ సర్వశక్తుని యొక్క నీడలో నివసించడం ఎలాగో మనం తెలుసుకోవాలి. The only place of complete protection is under the shadow of God Almighty. మనకు ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి సంరక్షణ ఎక్కడ దొరుకుతుంది అనగా ఈ సర్వశక్తుని యొక్క నీడలోనే. The Satan and his evil ones cannot touch a person who constantly abides in the shadow of God. దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పటికీ కూడా అపవాదియు మరియు అతని యొక్క దురాత్మ శక్తులు ఎన్నటికీ అతనికి ఏ హానియు కలుగు చేయలేవు. It's like a hen, mother hen, protecting her chicks under her wings. ఒక మరి తల్లి కోడి ఎలాగైతే తన యొక్క బిడలను తన రెక్కల క్రింద కాపాడుతుందో అలాగున దేవుడు నిన్ను కాపాడుతుంది. Or like an eagle covering the small eaglets with his feathers. అలాగే ఒక గ్రద్ద ఎలాగైతే తన యొక్క బిడలను తన యొక్క రెక్కల క్రింద దాచి ఉంచుతుందో అలాగున దేవుడు నిన్ను దాచి ఉంచుతాడు. Other birds will not dare to come and take those eaglets when the mother is watching over them. ఎప్పుడైతే తల్లి గ్రద్ద తన యొక్క బిడలను తన యొక్క రెక్కల క్రింద దాచి ఉంచుతుందో మిగిలినటువంటి ఏ పక్షి తన దగ్గరకు రావడానికి కూడా సాహసించదు. And when you maintain your fellowship with God and remaining under his shadow, you are under the wings of Almighty God. దేవుని యొక్క సర్వశక్తిని నీడలో నీవు ఎప్పుడైతే నివసిస్తూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క సంరక్షణలో ఉంచబడుతుంటావు. As we read, he will cover you with his wings. అక్కడ రాయబడుతున్నటువంటి రీతిగా ఆయన తన రెక్కల క్రింద నిన్ను దాచి ఉంచుతాడు. And he will cover you with his protection. అంతేకాకుండా తన యొక్క సంరక్షణలో నిన్ను దాచి ఉంచుతాడు. The safest place for anyone is under the shadow of the Almighty God. ఎవరికైనా అతి సురక్షితమైనటువంటి స్థలం ఏమిటంటే అది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నీడలోనే. And we need to know how we can dwell in his presence daily. కనుక ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా నివసించాలో తెలుసుకోవాలి. By spending time in his presence. ఆయన యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడం వలన మాత్రమే. Take time to spend time with God. దేవునితో సమయాన్ని గడపాలి అని ఆలోచన చేసుకోండి. There are so many things to distract us nowadays. నేటి కాలంలో అనేకమైనటువంటి విషయాలు మన యొక్క దృష్టిని మళ్లించేటువంటి రీతిగా ఉంటాయి. They steal our time. మన సమయాన్ని అవి దొంగిలించి వేస్తూ ఉన్నాయి. And we don't spend time with God. దేవునితో సహవాసాన్ని మనం గడపలేకపోతూ ఉన్నాం. We don't spend time studying and meditating on the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ధ్యానం చేయడానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. We don't take aside time to just worship and praise him and talk with him. దేవునితో మాట్లాడడానికి దేవుని ఆరాధన చేయడానికి స్తుతించడానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాము. You need to develop this habit. ఈ యొక్క అలవాటు మీరు చేసుకోవాలి. Take at least 2 hours a day to spend time with God. ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపడానికి 2 గంటలైనా కేటాయించుకోండి. Maybe 1 hour in the morning, 1 hour in the evening. సాయంకాలం ఉదయం 1 గంట లేకపోతే సాయంకాలం 1 గంట అన్నట్టు ఉంచుకోండి. Spend the whole time in the morning before anything starts. Spend a lot of time with him. మీ జీవితంలో రోజులో ఏ పని చేయడానికి ముందుగానే ఎక్కువ సమయాన్ని దేవునితో గడపండి. And then the whole day you will be under his wings. అప్పుడు రోజంతయు దేవుని యొక్క రెక్కల క్రింద మీరు ఉంచబడతారు. And not only spending time with him. అంటే ఆయనతో సమయాన్ని గడపడం మాత్రమే కాదండి. Obey what the Bible says. దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి వాటికి విధేయత చూపించండి. When you read, apply it in your life. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని మీ జీవితంలో అన్వయించుకోండి. Don't just read and forget what it says. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఎక్కడ ఏం చెప్పబడుతున్నదో దాన్ని మర్చిపోకండి. It's just like something coming into your ears and leaving the other ear. అప్పుడు అది ఎలా ఉంటుందంటే నువ్వు చదివేటువంటి వాటిని నీ చెవిలో ఒక చెవిలో నుంచి వెళ్ళి రెండవ చెవిలో విడిచిపెట్టి వేసినట్లుగా. It doesn't benefit you. అది నీకు ఏ విధముగానూ ఉపయోగపడదు. But walk in obedience. కానీ విధేయతతో నువ్వు నడిచినప్పుడు, Walk with God. దేవునితో నువ్వు నడిచినప్పుడు, In fellowship with him. దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు You will be maintaining your walk under the shadow of the Almighty. అప్పుడు సర్వశక్తిని యొక్క నీడలో నీవు నడుచుచూ ఉంటావు. Imagine. దాన్ని ఒకసారి ఊహించుకోండి. When God Almighty is protecting you, who else can come against you? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే నిన్ను సంరక్షిస్తూ ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడగలుగుతారు? When the creator of the entire universe is your father and you're close to him, who can come against you? సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడే నీకు సహాయముగా నీ ప్రక్కనే ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు రాగలరు? How can Satan destroy you when you're walking with God close to him? దేవునితో సన్నిహితముగా ఆయనతో నీవు నడుచుచున్నప్పుడు అపవాది ఎలాగున నిన్ను మోసగించగలడు? So you learn how to develop that fellowship with God. కనుక దేవునితో ఆ సహవాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకో. Take time to be with him. దేవునితో సమయము గడపు. I always put my alarm very early and get up early. నేను ప్రతిరోజు ఉదయమే నా అలారం పెట్టుకొని ఉదయాన్నే లేస్తూ ఉంటాను. 1 to 2 hours before anyone gets up. మిగిలినటువంటి వారందరూ లేవడానికి 2 గంటల ముందుగానే.
And I spend that time with Him alone, ఆ సమయమును దేవునితో ఏకాంతంగా నేను గడుపుతూ not with the mobile, మొబైల్ ను వాడుకోనండి, not with the computer, లేకపోతే కంప్యూటర్ నేను తెరిచు not with anybody else. మిగిలినటువంటి వారు ఎవరితోనూ మాట్లాడను. Just me and God. నేను మరియు దేవుడు మాత్రమే I ఉంటాం. talk with Him. నేను ఆయనతో I మాట్లాడుతూ worship Him. దేవుని ఆరాధన చేస్తూ I ఉంటాను. spend time studying the Bible. దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో సమయాన్ని గడుపుతూ And ఉంటాను. that keeps me under the cover of the Almighty. అది ఆ సర్వశక్తిమంతుని యొక్క నీడలో నన్ను ఉంచుతుంటుంది. There are no shortcuts. దానికి వేరే విధమైన మార్గాలు లేవు. You got to take time to spend with Him. దేవునితో సమయం గడపడానికి నీవు సమయాన్ని వెచ్చించాలి అంతే. So we have now come to the end of this topic, how to defeat Satan's schemes. కనుక అపవాది యొక్క ప్రయత్నాలను ఎలా ఓడించాలి అనేటువంటి విషయం చివరికి మనం వచ్చేసాం. I'll just quickly summarize it. వాటిని కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం The చేస్తాం. first thing was Jesus Christ defeated Satan on the cross. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అపవాదిని జయించి So వేస్తున్నారు. those who have come to Jesus are on the victory side already. కనుక యేసు దగ్గరికి వచ్చినటువంటి వారు ఇప్పుడే విజయ పదములో ఉన్నారు. The second thing is God is on our side. ఇక రెండోది ఏమిటనగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. If you know Jesus Christ, He is on your side. యేసుని నువ్వు తెలుసుకున్నట్లయితే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. So now our schemes we saw was, number one, put on the armor of God. ఇక మనము చేయవలసినటువంటి కలిగి ఉండవలసిన ఆయుధం ఏమిటి అనగా దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుని And that is ఉండాలి. found in Ephesians chapter 6. ఇది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. You can read it and find out what is the armor of God. సర్వాంగ కవచం ఏమిటి అనేటువంటి విషయాల్ని ఆ యొక్క ఎఫెసీ పత్రికలో చదివి మీరు తెలుసుకోవచ్చు. Number two, submit yourself to God daily and draw near to Him. ఇక రెండోది ఏమిటి అనగా దేవునికి మీరు మిమ్మల్ని సమర్పణ చేసుకొని నిత్యము ఆయన యొక్క సన్నిధానంలోనికి రావాలి. And resist the devil, he will flee from you. అప్పుడు అపవాదిని మీరు ఎదిరించినట్లయితే అతను మీ దగ్గర నుంచి పారిపోతాడు. Number three was, have an attitude of prayer all the time. Come to God in prayer regularly throughout the day. ఇక మూడవదిగా మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అనగా రోజంతయు కూడా మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థన అనేటువంటి దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. Whenever your mind is free, your time is free, don't just go waste your time on other things, but just talk to God. Keep talking to God. నీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవునితో మాట్లాడడానికి ప్రార్థన చేయడానికి ఆ సమయాన్ని వెచ్చించాలి. The fourth thing we saw was, be self-controlled. Don't allow sin and control your thoughts. ఇక నాలుగవదిగా మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అనగా మిమ్మల్ని మీరు మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని అపవాది యొక్క ప్రయత్నములను పాపపు ఆలోచనలు రాకుండా చేసుకోవాలి. And the fifth thing we saw was, fight with the Holy Spirit. You have the power of the Holy Spirit with you. ఇక ఐదవదిగా మనం తెలుసుకున్నటువంటిది ఏమిటనగా ఈ యొక్క ఆత్మశక్తితో మనము పోరాడాలి. And the sixth thing we saw was, the blood of Jesus is very powerful weapon in your hands and the word of your testimony. ఇక ఆరవదిగా మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అనగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము అలాగే నీ నోటి వలన పలికేటువంటి సాక్ష్యము నీ చేతిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధం అని తెలుసుకున్నాం. And seventh was, the power of praising God, always in every situation, thanking and praising God. ఇక ఏడవదిగా మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అనగా నిత్యము ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా అన్నిట్లకి దేవునిని స్తుతించి
మీరు విడిచిపెట్టవద్దు. అది మీ యొక్క క్రైస్తవ జీవితంలో మీకు ఎంతో సహాయపడుతుంది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.